వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చేవాటి APCOS అంటే అప్కాస్ అనమాట. కార్పొరేషన్ పరిధిలో అయితే వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. కేవలం వీటిని 10th మెరిట్ ప్రాతిపదికన మాత్రమే 10th క్వాలిఫికేషన్తో రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా అంతా కూడా డిస్ట్రిక్ట్ వైజ్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేవాటికి ఎటువంటి రిటన్ టెస్ట్ లేదనమాట మనకి. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఎలా ఉంటుంది, ఈ యొక్క రూల్స్ కానివ్వండి మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక మనకి ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు అంటూ ఇక్కడ మన నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ముందుగా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేటికి పోస్టులు వచ్చేటికి ల్యాబ్ అటెండెంట్ 6, అటెండర్స్ 3 అండ్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 1 వేకెన్సీ. ఇవన్నీ కూడా ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ద ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేప్పటికి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ఈ యొక్క వర్కింగ్ డేస్ ఫ్రమ్ 13th మే 13 నుంచి మే 21 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఈవినింగ్ 5 లోపు మనం డైరెక్ట్గా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సూపరింటెండెంట్కైనా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే మనం వీటిని స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు అనమాట. 21 మే లోపు పంపించాలి. ఇంకా దీనికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఏమి మనకు అవసరం, ముందుగా పోస్టులు వచ్చేవాటికి శాలరీస్ కానివ్వండి దీనికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు వచ్చేవాటికి ల్యాబ్ అటెండెంట్ అప్కాస్ అనమాట, అవుట్సోర్సింగ్ 15,000 ఉన్నాయి. ఇక 6 వేకెన్సీ అనమాట. అటెండర్ అవుట్సోర్సింగ్ అప్కాస్ 12,000 అనమాట. 10th క్లాస్ ఈక్వలెంట్ పాస్ అనమాట దీనికి కంపల్సరీ. ఇక అదేవిధంగా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 12,000 అనమాట. 1 వేకెన్సీ OC జనరల్ అనమాట ఇక్కడ ఉంది. ఇక మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటూ క్లియర్ చేయడం అనేది SC/ST బ్యాక్వర్డ్ క్లాసెస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క మైనారిటీ BCలో సబ్ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ మొత్తం వివిధ రిజర్వేషన్స్ సంబంధించి ఏది రిలాక్సేషన్ సంబంధించి కానివ్వండి 8 lakhs లోపు ఉన్న వాళ్ళు అనమాట. EWSకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనకి క్లియర్గా రిజిస్ట్రేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అంటూ లోకల్ క్యాండిడేట్స్కి ప్రియారిటీ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మనకి లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ జోనల్ వైజ్ డిస్ట్రిక్ట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. SC/ST BC EWS వరకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేవాటి 10 years వరకు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. NCC ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళకి కూడా దీనికి సంబంధించి క్లియర్గా 3 years వరకు ఇవ్వడం జరిగిందనమాట. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనకి టోటల్ 75 మార్క్స్ వచ్చేప్పటికి 75% 10th క్లాస్ అనమాట. దీంట్లో 75% వెయిటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మన యొక్క ఏజీకి సంబంధించి 10 మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎంత ఉంటే అంత 10th అయిపోయిన కానించి. ఇక మనకి ఈ యొక్క COVID-19 టైంలో వర్క్ చేసిన విధంగా ఎవరైతే ఉంటారో ఈ యొక్క టైమింగ్స్ని బట్టి ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఇయర్లీకి సంబంధించి ఇక్కడ 15 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇదనమాట మొత్తం వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది. కోవిడ్ డ్యూటీస్కి సంబంధించి 6 monthsకి 5 marks, 1 yearకి 10 marks, అదేవిధంగా 1.5 yearకి 15 marks అనమాట. ఇవ్వండి ఈ విధంగా మనకి వెయిటేజ్ అయితే ఉందన్నమాట. మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ యొక్క రూల్స్ ప్రకారమే తీయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం అప్లికేషన్లో 10th సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అన్నీ ఫిల్ చేయాలన్నమాట. అదేవిధంగా మనకి 10th కాకుండా ఇంటర్ కానివ్వండి, డిగ్రీ, ఇక అదర్ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నాయి సరే అన్నీ సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ తీసి దీనికి అటాచ్ చేసేసి మన స్పీడ్ పోస్ట్ ద్వారా కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక ఇంపార్టెంట్ నోట్కు సంబంధించి ఈ యొక్క SC/ST BC అదేవిధంగా EWS ఎవరు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. అది కూడా జిరాక్స్ చేసి దీనికి అటాచ్ చేసి పంపించాలన్నమాట. సో మనకి క్లియర్గా ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇదిగో SR నో మనకి ఏదైతే ఉంటాయో వాటన్నిటిని బేస్ చేసుకొని మార్క్స్ అప్టైన్డ్, రిక్వెస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఇక స్టడీ సర్టిఫికేట్ కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ అనమాట. డిక్లరేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇదిగోండి ఈ విధంగా ఇది మన నెట్లో తీసుకొని దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ప్రధానంగా ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అటెండర్ పోస్ట్ కానివ్వండి,
అదేవిధంగా ఎఫ్ఎన్ఓ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్ కానివ్వండి, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి 10th క్వాలిఫికేషన్తో వీటిని రిలీజ్ చేయడం జరిగింది అనమాట సార్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.